భర్త లేకుండా షాపింగ్ చేసినందుకు భార్య తల నరికేశారు. ఆఫ్ఘనిస్తాన్లో మహిళల పట్ల తాలిబాన్ల దారుణాలు రోజురోజుకు మితిమీరుతున్నాయి అని చెప్పొచ్చు. ఆచరణ సాధ్యం కాని నిబంధనలతో ఆడదాన్ని ఆట వస్తువుగా చూసే ఆ దేశంలో మహిళలకు కనీస రక్షణ కూడా కరువైపోయింది అని చెప్పొచ్చు. భర్తతో కాకుండా ఒంటరిగా సిటీలో షాపింగ్ చేసేందుకు వెళ్లినందుకు భార్య తలను నరికేశారు తాలిబాన్లు. ఇలాంటి క్రైమ్ న్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజో కథలు ఛానల్. సినిమా చేసే సమయంలో ఎడిటింగ్ విషయానికి వచ్చేసరికి ఎడిటింగ్లో ఏ సీన్ ఎంత ఓవర్గా ఉందో ఇట్టే పసిగట్టచ్చు. అలాంటి సమయంలో కొన్ని సలహాలు వినిపిస్తూనే ఉంటాయి. అలాంటి సంఘటనే అల్లు అర్జున్ నటించిన జులాయి సినిమా ఎడిటింగ్ సమయంలో జరిగిందట. జులాయి చిత్రంలో హీరోయిన్ ఇలియానాను విలన్ గ్యాంగ్ కిడ్నాప్ చేస్తారు. ఆమెను కిడ్నాప్ విషయం తెలుసుకున్న హీరో వారిని చేస్తాడు. అలా ఈ ఎపిసోడ్ ఔటర్ రింగ్ రోడ్డుకు చేరుకుంటుంది. ముందు కారులో విలన్ గ్యాంగ్, వెనకాల హీరో రాజేంద్ర ప్రసాద్ గారు వారిని వెంబడిస్తుంటారు. అలా సాగుతున్న ఈ చేజ్లో పలుమార్లు హీరో తన కారుతో నమ్మశక్యం కాని ఫీట్లు చేస్తుంటాడు. మధ్యలో ఏకంగా రింగ్ రోడ్డు మీద నుంచి ఓ సాఫ్ట్వేర్ కంపెనీపై అంతస్తులకు దూసుకుపోతాడు. మళ్ళీ అందులో నుంచి ఇటువైపుగా రహదారి మీదకు దూకుతాడు. ఎదురుగా విలన్ కారు. ఈ చేజ్ బాగానే ఉంది, కానీ ఎడిటింగ్ టేబుల్ దగ్గరకు వచ్చేసరికి అసిస్టెంట్ ఎడిటర్కు ఈ దూకుడు సీన్ అంతగా నచ్చలేదట. ఇదే విషయాన్ని పక్కనే ఉన్న దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్తో ఈ సీన్లు మరీ ఓవర్గా ఉన్నాయి గురువు గారు, తీసేద్దాం అని అన్నాడట. దానిని త్రివిక్రమ్ గారు, పర్వాలేదులేవయ్యా, సినిమా అంటేనే కల్పితం, అది జనాలకు ఇప్పుడు బాగా అర్థమైంది, మిగిలిన సినిమా గ్రిప్పింగ్గా ఉంటే ఇలాంటి చిన్న చిన్న విషయాలు వాళ్ళు క్షమిస్తారులే అంటూ నవ్వారట. మొత్తానికి త్రివిక్రమ్ అంచనా నిజమై జులై సినిమా విజయవంతమైంది. ఇక పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ గారి స్నేహం గురించి మనకు తెలిసింది. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ల కాంబినేషన్లో సినిమా కూడా త్వరలోనే ప్రారంభం అవబోతుందని సమాచారం కూడా ఉంది. మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంటర్.